ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ఈరోజు వాగ్దానము బలహీనులను బలపరిచే దేవుడు. ఆ రోజు యోవేలు అనే ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానము ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, ఈ లోకములో, ఈ భౌతిక జీవితములో ఎన్నో రకాలు కలిగినటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు మన జీవితంలో ఉంటాయి. కొద్దిమంది పరిస్థితుల్లో చూస్తే భయంకరమైనటువంటి రోగాలతో, అనారోగ్యతలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అప్పులతో, కష్టాల్లో, చెప్పుకోలేనటువంటి బాధల్లో, ఏది చేస్తున్నది అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉండి ఉండొచ్చు. మీరు గమనించండి, ఈ పరిస్థితులన్నీ చూస్తే మీకు ఎలా ఉంటుందంటే, ఎలాంటి వ్యక్తికైనా ఒక నిరుత్సాహము, నిస్సహాయ స్థితి వస్తుంది. ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితంలో మీరు కూడా అలా ఉండి ఉండొచ్చు. మీరు కూడా నిస్సహాయ స్థితిలో, ఒకవేళ బలహీన స్థితిలో ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు అంటున్నాడు, మనం బలహీనమే కానీ దేవుడు బలాఢ్యుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనతలో దేవుడు ఏం చేస్తాడంటే బలపరిచేవాడు. భక్తుడు ఇలా అంటాడు, నన్ను బలపరచువానిదే నేను సమస్తమును చేయగలను అంటాడు. ఓ మాట చెప్పనివ్వండి. ఒకసారి నా జీవితంలో త్రోట్ బాగా ఇన్ఫెక్షన్ అయ్యి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు సండే నేను ఆ చర్చ్లో నిలబడి ఇప్పుడు వాక్యం చెప్పాలి. చాలా బలహీనంగా ఉన్నాను. అదే సమయంలో ఇక నేను వాక్యాన్ని తీసుకోక ముందు ఒక సహోదరి వచ్చి, అంకుల్, ఏంటమ్మా? ఏం లేదు అంకుల్, నా త్రోట్ అంతా బాగా నొప్పితో బాధపడుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అంది. వాస్తవంగా చెప్పాలంటే నేను అదే బలహీనతలో ఉన్నాను, తను కూడా అదే బలహీనతలో ఉంది. అప్పుడు నేను వెమ్మటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభా, ఈ బిడ్డకున్న ఈ త్రోట్ ఇన్ఫెక్షన్ అంతా కూడా యేసు నామములో ఈ బలహీనత స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నా ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతం ఏంటంటే మళ్ళీ వచ్చే వారానికి తనకు సాక్ష్యం చెప్పింది. ఏమందంటే, అంకుల్, దేవుడు అద్భుతంగా నా బలహీన స్థితిలో నన్ను బలపరిచి ఆ రోజు ప్రార్థన చేశారు, స్వస్థపరిచారు. మీకు ఒక మాట చెప్తా. తను సాక్ష్యం చెప్పడం కాదు, నేనేం సాక్ష్యం చెప్తున్నానంటే, అక్కడ నేను బలహీన స్థితిలో నేను ఉన్నప్పుడు ఒక ప్రార్థన వారి కొరకు చేసినప్పుడు తన బలహీనతలో తన బలపరచడం కాదు కానీ దేవుడు నన్ను బలపరిచాడు. ఆమేన్. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలహీన సమయాల్లో విశ్వాసం దేవుడి మీద ఉంచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాగ్దానాలు బలంగా మనం పట్టుకున్నప్పుడు బైబిల్ చెప్తుంది, మన బలహీనతలో ఇవే మనకి బలాన్ని ఇచ్చేవి. దేవుడు మనని ఈ విధంగా బలపరుస్తాడు. ఈరోజు బలహీన సమయంలో నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, తన వాగ్దానం చేత ఈరోజు నీ బలహీనతలో దేవుడు బలపరచునుగాక, నీ కుటుంబాన్ని బలపరచునుగాక, నీ పిల్లలను బలపరచునుగాక, నీ యొక్క గృహములో నువ్వు చేసే ప్రతి పనిలో బలపరచునుగాక, నీ ప్రయత్నములు నిన్ను బలపరచునుగాక, అనారోగ్యతలో దేవుడు నీకు స్వస్థత ఇచ్చి బలపరచునుగాక, ప్రతి ఆర్థికపరమైనవి ఏవైతే డోర్లు ఓపెన్ అయ్యి దేవుడు నిన్ను బలపరచునుగాక. నా ప్రియ దేవుని బిడ్డ, అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు. ఈరోజు దేవుని శక్తి మీ మీదకి దిగి వస్తుంది. మీరు దేవుని శక్తితో, బలముతో నింపబడి ఉన్నారు. ప్రార్థన. ప్రేమగల యేసయ్య, వందనాలు. ఈ దినము తండ్రి,
మీరు బలపరిస్తేనే బలపరచబడగలం. తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు, విన్నారు, దీన్ని నమ్మారో, వారి జీవితములు ఈరోజు మీరు వారి బలహీనతలో మీరు బలపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఎంతమంది ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారో సంవత్సరమైన దయాకిరిని ధరింపజేసి వారిని ఆశీర్వదించండి. ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో ఆ దంపతుల్ని ఆయుష్తో, ఆరోగ్యముతో, వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో నాయన సంవత్సరములో వారికి నాయన నీ కృపలో వారిని ఆశీర్వదించబడుగాక. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.